వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ ని ఖండిస్తూ లిబర్టీ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీనియర్ నాయకుడు నారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ నరేంద్ర మోడీ, होश में हो नरेंद्र मोदी सरकार, मोदी तेरी तानाशाही, मोदी तेरी तानाशाही. విద్యార్థులపై దాడి చేసే వాళ్ళను అరెస్ట్ చేయాలి. విద్యార్థులపై దాడులు చేసే గుండాలను అరెస్ట్ చేయాలి. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండ నశించాలి. విద్యార్థులపై ఖచ్చితంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు సమాధానం చెప్పాలి. ఎంత అరాచకం జరుగుతూ ఉంటే విద్యార్థుల్ని గొడ్లను బాదినట్టుగా నడి రోడ్ల మీద కింద పడేసి విద్యార్థినులు కూడా, మహిళా విద్యార్థుల్ని అందరినీ ఆ విధంగా కొడుతూ ఉంటే ఒక ఆయన కోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి, దీనిపైన తక్షణం విచారణ చేయాలని చెప్పి. విచారణ చేయకపోగా చేయొద్దంది. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు జడ్జి గారు ఏం చెప్పాడు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పింది ఏంటి? ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ఇటువంటి వాటితో మా సమయం వృధా చేయొద్దు, మీ సమయం కూడా వృధా చేసుకోవద్దు, ఇది మాకు సంబంధం లేని అంశం అని ఇంకా ఆయన మాట్లాడుతుంటే ఇక ఆపండి అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి ఆపేశాడు. ఎందుకు ఆపాడు ఆయన? ఆయనే దీనికి బొద్దింకలు అని చెప్పి పేరు పెట్టాడు. ఆ బొద్దింకల ఆధ్వర్యంలోనే ఇవాళ పెద్ద ఎత్తున లక్షల మంది పోగొడుతున్నారు. ఎవరు ఇప్పుడు బొద్దింకలు? పదవిని పట్టుకుని ఏలాడే నరేంద్ర మోడీ బొద్దింక, లేకపోతే పదవిని పట్టుకుని ఏలాడేటువంటి ధర్మేంద్ర ప్రధాని బొద్దింక? వాళ్ళు చెప్పాల్సిన సమాధానం ఉంది. ఒక విద్యార్థులే కాదు, విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు ఈ దేశంలో ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు. కానీ మీకున్న మంది మార్బలం, లేకపోతే అధికారం, లేకపోతే డబ్బు బలంతో అదేవిధంగా రాష్ట్రాల్లో పార్టీలను విచ్ఛిన్నం చేసి అధికారాల్లో రావచ్చేమో, కానీ ఇది మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. రైతాంగం మిమ్మల్ని క్షమించకపోబట్టే మొన్న 240 స్థానాలకు దిగిపోయారు మీరు. ఇప్పుడు విద్యార్థులు దేశవ్యాప్తంగా వచ్చిన తర్వాత విద్యార్థులతో ఘర్షణ పెట్టుకున్న వాళ్ళు, యువతతో ఘర్షణ పెట్టి వాళ్ళకి ఏమీ తెలవదు, రాజకీయాలు తెలవదు, వాళ్ళ సమస్య ఒకటే వాళ్ళకి ప్రధానం. అటువంటి వాళ్ళతో ఘర్షణ పెట్టుకున్నప్పుడు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు. అదేవిధంగా సోనం వాంగ్చుక్ నిరాధ్యక్షుడు కూడా తక్షణం విరమింప చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఒక విలువైన ప్రాణాన్ని